భారత్ మీద మళ్ళీ ఇప్పుడు 100% సుంకాలు వేయడానికి అమెరికా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలైతే సఫలీకృతం అయిపోయినట్లే. ఎందుకంటే అక్కడ సెనేట్ దీనికి ఆమోదం తెలిపింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ నెల 31వ తారీఖున ఏ నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద ఆధారపడి ఉంది. కానీ ఇంచుమించు వాళ్ళు కూడా భారత్ మీద, చైనా మీద, మిగతా 3 దేశాల మీద 100% సుంకాలు విధించడానికి ఆమోదం తెలపడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందో ఉక్రెయిన్ మీదకి ఎగదొయ్యడానికి రష్యా దగ్గర చమురుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఇది కావాలనే జరుగుతున్నది. రాయితీల పేరుతో రష్యాకి ఈ యొక్క చమురు పేరు చెప్పి డబ్బులు ఇస్తున్నారు చైనా, భారత్, హంగేరీ, స్లోవేకియా, అలాగే మరొక దేశం ఏంటంటే అజర్బైజాన్. ఈ 5 దేశాల మీద 100% సుంకాలు విధించడానికి సెనేట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ప్రతినిధులు కూడా ఇంచుమించు 31వ తారీఖున జరగబోతున్నటువంటి సభ మీద ఓకే చెప్తే ఈ బిల్లు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోద్ది. అది ఎన్ని రోజులు కొనసాగుతుంది తెలియదు, కానీ ఈ బిల్లు మాత్రం వచ్చే నెల 31వ తారీఖు నుంచి అమల్లోకి రావడానికి ఉంది. వచ్చే నెల కాదు, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి.